భారతదేశం గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఇంకా మనకు తెలియని చాలానే ఉన్నాయి. కొన్నైతే నిజమా అని మనం నమ్మలేని విధంగా ఉంటాయి. వాటిని తెలుసుకుంటే మంచిదే. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి ఫ్యాక్ట్స్ ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. ఇండియా చాలా పెద్ద దేశం, ప్రాచీన నాగరికతలు వెలిసిన దేశం, ప్రజాస్వామ్య దేశం, శాంతియుత దేశం, ఇలా ఎన్నో గొప్ప విషయాలున్నాయి. మరి భారత్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర నిజాలను ఇప్పుడు తెలుసుకుందామా? కరాటే పుట్టింది ఇండియాలోనే, కానీ దాన్ని డెవలప్ చేసింది మాత్రం చైనా. ముంబైలో ఒక రోజు పీల్చే గాలి 2.5 ప్యాకెట్ల సిగరెట్తో సమానం. ఇండియాలో ది లవ్ కమాండోస్ అనే సంస్థ ఉంది. అది ఏ కులం వారైనా సరే ప్రేమలో పడిన యువ జంటలకు రక్షణ కల్పిస్తుంది. ఇండియాలో 4000 సంవత్సరాల కిందటే గోల్కొండ ప్రాంతంలో తొలిసారి నదుల మధ్యలను కనుగొన్నారు. ప్రపంచంలో 100 కోట్ల ఆవులుండగా వాటిలో 20 కోట్లు ఇండియాలోనే ఉన్నాయి. ముద్దు పెట్టుకోవడాన్ని అభివృద్ధి చేసింది భారతీయులే. తర్వాత దాన్ని రోమన్లు నేర్చుకున్నారు. అక్కడ అది బాగా పాపులర్ అయింది. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం గుజరాత్లోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహమే. వరకట్న వేధింపులతో ఇండియాలో ప్రతి గంటకు ఓ మహిళ చనిపోతుంది. ఇలాంటివి ఇంకా చాలా చెప్తా. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో ఇండియాలో ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా జనాల్ని చంపుతున్నారు. ఇండియాలో గులాబీ గ్యాంగ్ ఒకటి ఉంది. ఇది మహిళల ముఠ. గృహహింసను అనుభవించిన వారు ఇందులో సభ్యులుగా ఉంటున్నారు. వీరు బాల్య వివాహాల్ని అడ్డుకుంటారు. ఇండియాలో ఆవుల రక్షణ కోసం గోవుల రక్షణ బిల్లు 2017 ఉంది. ప్రతి సంవత్సరం ఇండియాలో పుట్టేవారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువగా ఉంటుందట. 17వ శతాబ్దంలో బ్రిటిషర్లు దండయాత్ర చేయకముందు వరకు ప్రపంచంలో అత్యంత ధనిక దేశం భారత్. ఇండియా ఎప్పుడూ మరో దేశంపై దండెత్తలేదు. ఇండియాలోని పెద్దవారిలో 300 మంది వారానికి ఒక్కసారైనా చెస్ ఆడతారు. ప్రపంచంలో ఎక్కువ యూనివర్సిటీలు ఉన్నది ఇండియాలోనే. పశ్చిమ అర్ధగోళంలో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది ఇండియాలోనే ఉన్నారు. అమెరికాలో జనాభా సంఖ్య కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లు ఇండియాలోనే ఉన్నారు. 2050 నాటికి ఇండియా జనాభా చైనా, అమెరికా కలిపితే ఉండే జనాభాకి సమానం అవుతుందని అంచనా. ప్రపంచంలో తొలి న్యూడిస్ట్ కాలనీని భారత్లో 1891లో స్థాపించారు. దాన్ని ది ఫెలోషిప్ ఆఫ్ ది నెక్స్ట్ ట్రస్ట్ అని అనేవారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం పిడకలతో 2 కిలోమీటర్ల దండని ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు. కెనడా అనేది భారతీయ పదం. దీని అర్థం పెద్ద గ్రామం. ఆసియా ఏనుగుల చెవి భారతదేశం లాగా ఉంటుంది. ఆఫ్రికా ఏనుగుల చెవి ఆఫ్రికా లాగా ఉంటుంది. నమోదైన రికార్డుల ప్రకారం 2016 ఫిబ్రవరి 6న ఇండియాలోని ఓ బస్ డ్రైవర్ ఉల్కాపడి చనిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి.